నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత రోగుల పాలిట శాపంగా మారింది. జిల్లా ఆసుపత్రిలో వైద్య కళాశాల ప్రారంభమై 12 ఏళ్లు దాటినా పూర్తిస్థాయి సిబ్బందిని మాత్రం నియమించలేదు ప్రభుత్వం. ఒప్పంద అవుట్సోర్సింగ్ సిబ్బందితో కాలం వెల్లదీస్తున్నారు. మరోపక్క జనరల్ ఆసుపత్రికి రోజురోజుకి ఓపీలో రోగుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మెడికల్, పీడియాట్రిషియన్, రేడియాలజిస్ట్, డీజీఓ, ఆర్థో, మత్తు, దంత, కంటి, మానసిక విభాగం, సర్జికల్, ఈఎన్టీ, చర్మ, ఛాతీ విభాగాలున్నాయి. నిత్యం 1500కు పైగా ఓపీ నమోదవుతుంది. అటు ఇన్ పేషెంట్ విభాగంలోనూ దాదాపు 700కి పైగా రోగులకు చికిత్స అందుతుంది. అయితే వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. వైద్య కళాశాల ఏర్పాటు చేసి 12 సంవత్సరాలైంది. ఇంతవరకు ఖాళీలను మాత్రం భర్తీ చేయలేదు ప్రభుత్వం. కేవలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో కాలం వెల్లడిస్తున్నారు. 7 అంతస్తుల ఆసుపత్రి మొత్తానికి 51 మంది పేషెంట్ కేర్ సిబ్బంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్ ఆసుపత్రిలో అధికారికంగా 650 పడకలుండగా నిత్యం 1200 మందికి వైద్యం అందిస్తున్నారు. మెడికల్ కాలేజ్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఇవాళ పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది, కానీ నిరుద్యోగ సమస్యలు తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అయినా సరే, నర్స్ అయినా సరే, అదేవిధంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు వస్తున్నటువంటి చూపించుకోవడానికి వస్తున్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయితే అవసరం ఉన్నాయో ఆ సౌకర్యాలను వెంటనే భర్తీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్లు అయినా సరే అనేకమైనటువంటి పోస్టులు భర్తీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు కలిపి ప్రభుత్వం మొత్తం 368 పోస్టులు మంజూరు చేయగా ప్రస్తుతం 164 మందిని మాత్రమే భర్తీ చేశారు. ఇంకా 201 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మార్చి నెలాఖరుకు 41 మంది ఒప్పంద ఉద్యోగుల గడువు ముగియనుంది. వీరు వెళ్లిపోతే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఎస్ఆర్లు, జేఆర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ తో కలిపి ప్రభుత్వం 97 పోస్టులు మంజూరు చేసింది. వీరిలో 31 మంది ఉండగా 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల కొరత, నర్సుల కొరత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నర్సుల కొరత, డాక్టర్ల కొరత ఉండడం వల్ల సరి అయిన వైద్య సేవలు అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రోగులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. సరిపడా వైద్యం అందడం లేదు. అదేవిధంగా మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. డాక్టర్లు మందులు రాయడం వల్ల బయటకెళ్ళి కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సిబ్బంది ఖాళీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఆసుపత్రికి 537 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 348 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో కార్యాలయ సిబ్బంది, నర్సింగ్, పారామెడికల్, 4వ తరగతి ఉద్యోగులున్నారు. రోగులను వార్డులకు తరలించడం, ఎక్స్రే, ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లడం లాంటి అనేక పనులు చేసే పేషెంట్ కేర్ సిబ్బంది 51 మంది మాత్రమే ఉండడం ఆందోళనకరం. ఓపీ పేషెంట్స్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, కౌంటర్స్ తక్కువ ఉన్నాయి. కౌంటర్స్ ఎక్కువ పెంచాలి. కౌంటర్స్ పెంచితే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ను నమ్ముకుని వస్తారు. ఇక్కడ సిబ్బంది కొరత విషయంలో మామూలుగానే భర్తీ చేస్తామని సమాధానం ఇస్తున్నారు. కానీ 12 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తుండడంపై ప్రజా సంఘాలు, ప్రజలు, రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని, పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు.